ఉన్నదొక్క సంక్రాంతి, ఉండే సెలవులు వారం రోజులు. పోటీలో ఉన్న సినిమాలేమో 5, పైగా అన్ని క్రేజీ సినిమాలే. ఆ వారం రోజుల కోసమే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. అసలు సంక్రాంతి 2025కి అంత కెపాసిటీ ఉందా? ఒకేసారి 5, అందులో 2 పాన్ ఇండియా సినిమాలు వచ్చినా తట్టుకొని బిజినెస్ చేసేంత సత్తా పొంగల్కుందా? అసలు సంక్రాంతి సినిమాలేంటి, వాటి లెక్కలేంటి? సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కు కొత్త ఊపిరి. 2-3 ఏళ్లుగా పండగొచ్చిన సినిమాలు రఫాడించాయి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, మొన్నటి సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం 100 కోట్లు వసూలు చేశాయి. ఈసారి కూడా అదే జరగబోతుంది. 2025 సంక్రాంతి సందడి 2 నెలల ముందుగానే మొదలైపోయింది. పండగ పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి పండగకి బిజినెస్ భారీగానే జరుగుతుంది. ఒక్కోసారి 1000 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుంది. అంత పొటెన్షియాలిటీ ఉన్న పండగ సంక్రాంతి. అందుకే ఎన్ని సినిమాలైనా బరిలోకి దించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. హీరోలు కూడా అదే పోటీ వాతావరణంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పోరుకు పందెం కోళ్లలా సై అంటుంటారు. ఈసారి కూడా వెంకటేష్, రామ్ చరణ్, బాలయ్య సమరానికి సై అంటున్నారు. సంక్రాంతికి రావాలని ప్రతి హీరో మనసులో ఉంటుంది. కాకపోతే పరిస్థితులన్నీ అనుకూలించాలి. అది వర్కౌట్ అవ్వకే విశ్వంభర వాయిదా పడింది. మొన్నటి వరకు జనవరి 10న విడుదల అనుకున్నా కూడా తనయుడి కోసం తన సినిమాను పోస్ట్పోన్ చేసుకున్నారు చిరంజీవి. దాంతో గేమ్ చేంజర్ అంటూ వస్తున్నారు రామ్ చరణ్. గతంలో ఎవడు, నాయక్, వినయ విధేయరామతో సంక్రాంతికే వచ్చారు చరణ్. 2019 తర్వాత 6 ఏళ్లు గ్యాప్ తీసుకుని సంక్రాంతి బరిలో దిగుతున్నారు రామ్ చరణ్. నిజానికి డిసెంబర్లోనే గేమ్ చేంజర్ విడుదలవుతుందని చెప్పిన సంక్రాంతి అయితే బాగుంటుందని డేట్ మార్చేశారు మేకర్స్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పండగకి జరిగే బిజినెస్ లో అగ్రతాంబూలం గేమ్ చేంజర్దే. రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇన్నాళ్లు ఓ శాపం ఉండేది. దాన్ని దేవరాతో తొలిచేశారు జూనియర్ ఎన్టీఆర్. దేవరా బ్లాక్ బస్టర్ కావడంతో రాజమౌళి కర్స్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు రామ్ చరణ్ బంధు. RRR తర్వాత ఆచార్యలో నటించినా అందులో చరణ్ చేసింది సపోర్టింగ్ రోలే. కాబట్టి గేమ్ చేంజర్ తో దేవరా చేసిన మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు చరణ్. 2025 సంక్రాంతికి మెగా నందమూరి ఫైట్ మరోసారి రిపీట్ కాబోతుంది. నిజానికి బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడాల్సిందే. కానీ చివరి నిమిషంలో తను తప్పుకొని తనయుడిని బరిలో నిలబెట్టారు మెగాస్టార్. దాంతో బాలయ్య, చరణ్ సినిమాలు ఈసారి పోటీ పడబోతున్నాయి. ఓవైపు గేమ్ చేంజర్, మరోవైపు NBK 109 పండగే వస్తున్నాయి. జనవరి 10న చరణ్ వస్తుంటే 12న డాకు మహారాజ్ అంటూ బాలయ్య వచ్చేస్తున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్య సినిమాకు బిజినెస్ సమస్యలేమీ లేవు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బిజినెస్ 100 కోట్లు దాటిస్తుంది. ఖచ్చితంగా పండక్కి మరోసారి దుమ్ము రేపుతారంటున్నారు బాలయ్య. ఈయనకు పోటీగా మరో సీనియర్ హీరో వెంకటేష్ వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనేదే ఆయన టైటిల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే రామ్ చరణ్, వెంకటేష్ సినిమాలను నిర్మిస్తుంది ఒకే నిర్మాత, అదే దిల్ రాజు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరుగుతున్న తరుణంలో ఒకేసారి ఈ 2 సినిమాలను విడుదల చేయాలనుకోవటం నిజంగా సాహసమే అవుతుంది. దిల్ రాజు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, థియేటర్స్ ను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది అతిపెద్ద ప్రశ్న. సంక్రాంతికి ఇప్పటికే 4 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకొకరు రావడానికి అక్కడ స్కోప్ కూడా లేదు. వచ్చినా థియేటర్స్ దొరుకుతాయో లేదో గ్యారంటీ లేదు. అయినా సరే రేసులో నేనున్నానంటూ వచ్చేస్తున్నారు సందీప్ కిషన్. ఈయన నటిస్తున్న మజాకా అటు ఇటు తిరిగి చివరికి సంక్రాంతికే ఫిక్స్ అయింది. రామ్ చరణ్ కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం ఆయన సినిమా వచ్చిందంటే ఎంత పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ 1200 స్క్రీన్స్ అయితే ఇవ్వాల్సిందే. ఇప్పటికే జనవరి 10న గేమ్ చేంజర్ అంటూ డేట్ లాక్ చేశారు నిర్మాతలు. జనవరి 10న గేమ్ చేంజర్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ముందు వెనుక తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. జనవరి 12న బాలయ్య, 14న వెంకీ వచ్చేస్తున్నారు. ఇక వస్తే సందీప్ కిషన్, మజాకా అన్నిటికంటే చివరిగా విడుదల కానుంది. సంక్రాంతి సినిమాలన్నిటినీ బడా నిర్మాతలే బ్యాకప్ చేస్తున్నారు. ఈ లెక్కన ఎవరికి థియేటర్స్ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుకున్న దానికంటే తక్కువ స్క్రీన్స్ తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానివల్ల వసూలు కూడా దారుణంగా తగ్గిపోతుంటాయి. 2025 సంక్రాంతికి ఏ సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ పై ఈ ప్రభావం అయితే పడటం ఖాయం.